ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను ఇప్పుడు ఒక గొప్ప సంచలనమైన విషయం, అంటే అవసరం లేని విషయం కానీ సంచలనంగా మారింది ఏంటి అంటే హరహర వీరమలు సినిమా రిలీజ్కు ముందు సినిమా థియేటర్లు బంద్ చేయాలన్న ఒక విషయం అనేది చాలా పెద్ద సంచలనంగా మారింది. దానిలో పవన్ కళ్యాణ్ ఇంటర్ఫియరెన్స్ మరీ సంచలనంగా మారింది. ఆయన ఏమని చెప్తా ఉన్నాడు అంటే అసలు దీని మీద ఎవరు మూసేద్దాం అనుకుంటుర్రో దీని మీద చాలా దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలి అంటాడు. అంటే పెద్ద పెద్ద స్ట్రైకులు చేస్తేనే ప్రభుత్వాలు వాళ్ళని పిలిచి చర్చలు పెట్టుకుంటాయి, వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తాయి. మరి సినిమా థియేటర్లు ఎందుకు బంద్ చేస్తున్నారని ఆలోచించకుండా నా సినిమా ముందు బంద్ చేస్తారు కాబట్టి నేను చర్యలు తీసుకుంటా అంటూ దానిలో దిల్రాజ్ చెప్పగానే ఒక జనసేన నాయకుడే దీనిలో ఉన్నాడు అనగానే అతని మీద చర్య తీసేసుకోవడం, ఇమీడియట్గా ఆయనకు అప్పుడే గుర్తొచ్చింది సినిమా థియేటర్లల్లో పాప్కార్న్ కావచ్చు, కూల్ డ్రింక్ కావచ్చు, చాలా హెవీ కాస్ట్లు ఉన్నాయి, అవన్నీ తగ్గించాల్సిన అవసరం ఉంది అనడం. అలాగే వ్యక్తిగతంగా ఎవరు రావద్దు మా దగ్గర టికెట్లు రేటు తగ్గించుకోవడానికి ఆ సినిమా మండలి మాత్రమే రావాలి, సంఘం మాత్రం రావాలి, అప్పుడే మేము మాట్లాడతామని చెప్పడం. మరి ఇన్ని రోజులు ఎందుకు గుర్తు రాలేదో చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఆయన సినిమాకి ముందు ఇలాంటిది జరిగింది కాబట్టి ఇమీడియట్గా జ్ఞానోదయం అయిపోయిందా? ఫస్ట్ అర్థం కాని విషయం ఏంటంటే ఒక రాజకీయ నాయకుడిగా పరిణతి చెందినట్టుగా కానీ ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలు అయితే కనిపించటం లేదు. ఎందుకంటే ఆయన సినిమా అనేది పక్కకు పెట్టండి, అసలు సినిమా థియేటర్లో ఓనర్లు ఎందుకు బంద్ చేస్తామన్నారు? ఫస్ట్ వాళ్ళని పిలిచి చర్చించాలి కదా, చర్చించి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి. తప్పు మీరు ఇట్లా చేయటం మాకు ఒక అవకాశం ఇచ్చి మేము పరిష్కరించకపోతే మీరు ఇలాంటి పనులు చేయవచ్చు, కానీ మీరు ఇలా సినిమా మంచి సినిమాలు లేదా పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు మీరు చేయడం సరైన విధానం కాదని వాళ్ళకి చెప్పడం, వాళ్ళ సమస్యల పరిష్కారాన్ని ప్రోద్బలం చేసుకోవాలి. కానీ వాళ్ళని బెదిరించి మేము చర్యలు తీసుకుంటాము అంటే అది సమంజసంగా అనిపించటం లేదు. అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేదా నిరంకుశత్వంలో ఉన్నావా అనేది అందరూ ఆలోచించాలి. డాక్టర్లు సమ్మె చేసినా, ఉద్యోగులు సమ్మె చేసినా, ఎవరు సమ్మె చేసినా కూడా ప్రభుత్వాలు పిలిచి మాట్లాడతాయి, వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తాయి. అంతేగాని వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి మాత్రం ముందుకు పోవే. మరి అలాంటప్పుడు సినిమా థియేటర్లకు సంబంధించి ఈ బంద్కి సంబంధించిన విషయం మీద చర్య తీసుకుంటాం అనడం ఎందుకు? వాళ్ళ సమస్యలు పరిష్కరించండి. సినిమా వాళ్ళే చెప్తా ఉన్నారు, దిల్రాజ్ నిన్న చెప్తా ఉన్నాడు వీళ్ళకి ఎన్నో సమస్యలు ఉన్నాయి, అవి ఎప్పుడో పరిష్కారం కాలేదు, అది కరెక్టే అని చెప్తా ఉన్నాడు. మరి రాజకీయంలో ఉన్న వాళ్ళకి అర్థం కావట్లేదా? అది తెలంగాణ ఆంధ్రన పక్క పెట్టండి, డెఫినెట్గా వాళ్ళతో చర్చించి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి. ఒకవేళ వాళ్ళు మాట్లాడి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం అనేది ప్రజల చేత ఎన్నుకోబడ్డది కాబట్టి ప్రజల కోసం పనిచేయండి. వ్యక్తిగత కక్షలతోటో లేదా రాజకీయ కక్షలతోటో సినిమా వాళ్ళ మీద కక్షలతోటో పనులు చేయాల్సిన అవసరం లేదు. ఇది ఆలోచిస్తే పరిణితి చెందితే మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్.